దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 43వ సంకీర్తన 5వ వచనం. నా ప్రాణమా నీవేళ కృంగియున్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. ప్రియులారా, నేటి దినం కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము నీవేళ కృంగియున్నావు. ప్రియులారా, కృంగిపోవడానికి కారణం ఏమైనా ఉందా? రెండు కారణాలు. ఒకటి, నువ్వింకా రక్షణ పొందలేకపోవడం. 2, రక్షణ పొంది కూడా పాపములో జీవించడం. ప్రియులారా, ఈ 2 కారణాలు తప్ప కృంగిపోవడానికి మరే కారణము లేదు. ఎందుకంటే కృంగిపోవలసిన కారణం వస్తే దాన్ని దేవునికి ప్రార్థనలో విన్నవించుకోవచ్చు. మన అవసరాలన్నిటి గురించి, కష్టములన్నిటి గురించి, శ్రమలు అన్నింటి గురించి దేవుని శక్తిలో, ప్రేమలో మనకున్న విశ్వాసాన్ని ఉపయోగించి ఆదరణ పొందవచ్చు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము. దీన్ని గుర్తుంచుకోవాలి. ప్రియులారా, దేవునిలో నిరీక్షణ ఉంచకూడదు అనే సమయం, సందర్భం లేనేలేవు. మన అవసరాలేమైనా, మన ఇబ్బందులేవైనా, మనకి సహాయకులెవరూ లేకపోయినా మన కర్తవ్యం ఒకటే, దేవునిలో నిరీక్షణ కలిగి ఉండటం. అదెప్పుడు నిరర్ధకం కాదు. దేవుని దృష్టికి అనుకూలమైన కాలంలో నీకు సహాయం వస్తుంది. ప్రియులారా, జార్జ్ ముల్లర్ అంటున్నాడు, గడిచిన 70 సంవత్సరాల 4 నెలల్లో కొన్ని వేల సార్లు ఈ సత్యాన్ని అనుభవపూర్వకముగా తెలుసుకున్నాను అని. ప్రియులారా, ఇక సహాయం రావడం అసాధ్యం అనుకున్నప్పుడు సహాయం వచ్చేది. ఎందుకంటే దేవుని మహిమ ఎలాంటిదో మనకి తెలియదు కదా. ఆయన శక్తికి హద్దులు లేవు. మనకి సహాయం చేయాలి అంటే ఆయన 10,000 సార్లు 10,000 మార్గాల్లో చేయగలడు. ప్రియులారా, పసిపిల్లవాడిలాగా మన సమస్యను ఆయన ముందు ఉంచడమే మన పని. నా విన్నపాలు విని వాటికి నువ్వు జవాబు ఇవ్వడానికి నేను అర్హుణ్ణి కాను. కానీ మా రక్షకుడైన యేసు ప్రభు ద్వారా ఆయన కొరకు నా ప్రార్థనను ఆలకించు. నువ్వు నా ప్రార్థనకు జవాబిచ్చేదాకా నమ్రతతో కనిపెట్టగలడానికి కృపను ప్రసాదించు. ఎందుకంటే నీకు తగిన కాలంలో నీకు తోచిన రీతిగా నాకు సమాధానమిస్తావని నాకు తెలుసు అంటూ మన హృదయాలను ఆయన ముందు కృమ్మరించాలి. దేవుని వాక్యాన్ని వింటున్న దేవుని బిడ్డలారా, ఇకను నేను ఆయనను స్తుతించెదను. ఎక్కువ ప్రార్థన, ఎక్కువ విశ్వాసం మీద ఆధారపడటం, ఓపికతో కనిపెట్టడం, వీటన్నిటి ఫలితం పుష్కలమైన ఆశీర్వాదాలు. అందుకనే నేను నిత్యం నాలో నేను అనుకుంటాను, దేవుని యందు నిరీక్షణ ఉంచుమని. కనుక దేవుని యందు విశ్వాసం ఉంచుదాం, దేవుని సన్నిధిలో ప్రార్థిద్దాం, దేవుని యందు నిరీక్షణ ఉంచుదాం, దేవుని ఆశీర్వాదాలు పొందుకుందాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభు, మీ పరిశుద్ధ నామమునకై వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి ఒక నూతన దినాన్ని మేము చూడగలిగే గొప్ప భాగ్యాన్ని మీరు మాకు ప్రసాదించినందులకే స్తోత్రాలు. ప్రభువా, మా జీవితాల్లో అనేకమైన సమస్యలు, బలహీనతలు, ఇవి కొన్నిసార్లు
మమ్మలను కృంగదీసేవిగా ఉంటున్నాయి. కనుక తండ్రి, నీ యందు విశ్వాసం ఉంచిన వారు కృంగిపోవలసిన అవసరత లేదు అనే సత్యాన్ని మీరు మాకు జ్ఞాపకం చేశారు. కనుక నీ యందు విశ్వాసంతో ప్రార్థించి నిరీక్షణతో మేము ఉన్నప్పుడు, నిరీక్షణ కలిగి ఉన్నప్పుడు తండ్రి, మాకు సమాధానాన్ని, సంతోషాన్ని, ఆనందాన్ని ఇచ్చే దేవుడు. ఈ ప్రాతకాలంలో ఈ ధ్యానము వింటున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి. ప్రతి కుటుంబానికి కావలసిన నెమ్మది, సమాధానమును అనుగ్రహించండి. బలహీనులైన బిడ్డలను దర్శించండి, ఆరోగ్యవంతులుగా చేయండి. సమస్యలతో ఉన్నటువంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, సమాధానమునివ్వండి. ఏ కుటుంబంలో ఏ సమస్య ఉందో ప్రతి సమస్యను తొలగించండి. చదువుకుంటున్న బిడ్డలకు తోడుగా ఉండండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించమని ఈ దిన దీవెనల చేత మమ్మల్ని అందరినీ కూడా నింపండి. మీరే తోడుగా ఉండండి. యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకు తోడై ఉండును గాక.